హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ చూడండి, పాలనైతే ఇలా నీళ్ళు కాస్తాను కదా, దాంట్లో వాటర్ ఫిల్ చేసేసి దాంట్లో అయితే పెట్టాననమాట. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే రెడీ కాలేదు. ఇంకా చన్నీళ్ళలో పెడితే ఓవర్ నైట్ చెడిపోకుండా ఉంటుందనేసి అయితే ఇలా పెట్టాను. చిన్నప్పుడు మేము ఇలానే స్టోర్ చేసుకునే వాళ్ళము. అండ్ 90s కిడ్స్కి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఇలా స్టోర్ చేసుకునే వాళ్ళం అనేసి. ఇంకా ఐరన్ ప్యాన్ అయితే కొత్తది కొన్నాను. ఆయిల్ అయితే అప్లై చేసి పెట్టాను 3 days బ్యాక్. అది ఇంకా కొంచెం బ్లాక్గా వస్తూ ఉంది. ఐరన్ ఇంకా కరెక్ట్గా సీజనింగ్ కాలేదనేసి అయితే ఇంకా నైట్ కూడా అప్లై చేసేసి పెట్టేశాను. ఈ వీడియో ఏంటంటే, సాటర్డే సండే మంచిగా ఇంట్లో ఉంటాను కదా, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను. మండే ఎలా రీసెట్ చేసుకుంటాను అనేది. సో ఇప్పుడు పాలైతే పొద్దున్నే లేవగానే ఫస్ట్ కాంచేస్తానన్నమాట. లేట్ అయితే పగిలిపోతుందేమో అనేసి, అంటే చెడిపోతుందేమో అనేసి. సో ఫస్ట్ ఇలా కాంచి పెట్టేసి మా అబ్బాయికి ఈరోజు మిల్క్ షేక్ చేసిస్తున్నాను. ఆ లోపల ఇది చల్లగా కూడా అయ్యుంటుంది. యాక్చువల్‌గా ప్యాకెట్‌లో తీసుకునే పాలైతే డైరెక్ట్‌గానే మిల్క్ షేక్ చేసేయొచ్చు. బట్ ఏంటంటే ఇది నైట్ తెచ్చుకునింది గదా, ఇంకా పొద్దున్నే మా అబ్బాయికి ఫస్ట్ బ్రేక్ వచ్చే లోపల చెడిపోతుందేమో అనేసి అయితే ఒకసారి ఇలా కాంచేస్తాను. మా అబ్బాయికైతే వాటర్ ఇలా కాంచేస్తా ఉన్నాను. ఏమంటే ఇప్పుడు చాలా చల్లగా ఉంటుంది కదా, కొంచెం టైం పడుతుంది. దాంతో పాటు తను ఈరోజు ఎర్లీగా లేస్తున్నాడు. కంప్యూటర్ ప్రాక్టికల్స్ ఉంది. నేను కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలనేసి అయితే. సో పాలైతే పొంగొచ్చేసింది. అండ్ ఈ బుట్టయితే మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్‌గా ఇచ్చిందనమాట. అంటే వాళ్ళ అత్త నా కోసం చేసిచ్చింది. సో నేనైతే దీంతో ఇలా పచ్చిమిర్చి, నిమ్మకాయలైతే స్టోర్ చేసుకుంటున్నాను. ఫ్రూట్సు, డ్రై నట్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. ఇంకా ఫ్రిడ్జ్ లేదు, క్విక్‌గా ఎత్తుకోవడానికి కిచెన్‌లోనే అవైలబిలిటీ ఉంటుందనేసి అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను. సో చాలా బాగుంది కదా, హ్యాంగింగ్ లాక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది చూడడానికి. సైడ్‌లో కూడా డిజైన్‌గా కూడా చాలా బాగుందన్నమాట. అండ్ ఇంకా కొంచెం వంటకి ప్రిపేర్ చేసి పెట్టేసి వచ్చాను. అంతా రెడీ చేసేసి ఇక్కడ బయట వచ్చేసి క్లీన్ చేసేస్తున్నాను. మాకుండే ఈ చిన్న బాల్కనీని కూడా నేను రెగ్యులర్‌గా ఇలా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అంటే నేను మాప్ అంతా పెట్టను. డైరెక్ట్‌గా ఇలా వాటర్ పోసేసి క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే నేను బయట సామాన్లంతా ఆరపెడతా, ఇంకా గింజలన్నీ కూడా ఆరపెడతా ఉంటాను. ఇన్‌కేస్ ఇలా కడగలేదు అంటే కొంచెం అన్‌కంఫర్టబుల్ ఫీల్ ఉంటుందన్నమాట. చెప్పులంతా వేసుకొని తిరుగుతాం కదా, అంత మంచిగా అనిపించదు. అందుకే ఇలా మార్నింగ్‌లో అయితే ఇలా క్లీన్ చేసేస్తాను. ఇక్కడ మాకుండేది చాలా చిన్న ప్లేస్ అనమాట. బట్ స్టిల్ ఇక్కడంతా క్లీన్ చేసేసి ఒక ముగ్గు పెట్టుకునేదంటే చాలా నచ్చుతుంది. సో పసుపయితే అయిపోయింది. చాలా తక్కువ తక్కువ క్వాంటిటీనే పెడతాననమాట. ఇక్కడ పిల్లోళ్ళు ఉన్నారు. మేము లేనప్పుడొచ్చి దాన్ని సిందపోసేసేది, ఇంకా వాటర్ పోసి ఆడుకునేది ఇలా అంతా చేసేస్తారు. సో అందుకే కొంచెం కొంచెమే పెట్టుకుంటాను. ఇంకా ఖాళీ అయిపోయినప్పుడు రీఫిల్ చేసుకుంటాననమాట. సో ఎంత ఏం చేసుకున్నా కూడా ఇలా పొద్దున్నేలో వాష్ చేసేసి నీట్‌గా ఒక చిన్న ముగ్గయినా కూడా పెట్టేసుకుంటే అది ఒక్కొక్కరికి ఒక్కో హ్యాపీనెస్ ఉంటుంది కదా, నాకైతే ఇలా చేసుకునే దాంట్లో మంచి ఫీల్ ఉంటుందన్నమాట. సో ఇంటికి బయటికి తిరుగుతున్నప్పుడు కూడా చూసుకుంటూ ఉంటే కొంచెం హ్యాపీ పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చేస్తుంది. ఈ ముగ్గురాయిని కుంకుమ డబ్బాలో పెట్టాను. కొంచెం వాటర్, ఇప్పుడే చెప్పాను కదా ఈ వాటర్ పోసేసి పోతారనేసి. అది చూడండి, ఆ ముగ్గురాయే ఎంత కలర్ టర్న్ అయిపోయిందో. సో ఇట్స్ ఓకే. నేను ఈరోజైతే ఇలా చుక్కలు పెట్టేసి ముగ్గు పెట్టేస్తున్నాను. అస్సలు ఏం కనబడదు. బట్ అలా నాకు కనిపిస్తుంది కదా, అలా అడ్జస్ట్ చేసుకొని వేసేస్తున్నాను. బాగా డ్రై అయిపోయిన తర్వాత అయితే మొగ్గు కనిపిస్తుంది. ఇంకైతే మా పిల్లోనికైతే మిల్క్ షేక్ చేస్తున్నాను. ఇంకా బయట ముగ్గు పెట్టేసి వచ్చిన తర్వాత అయితే మా అబ్బాయికి మిల్క్ షేక్ చేస్తున్నాను. ఒక మీడియం సైజ్ యాపిల్ మొత్తం కట్ చేసి వేసేసాను. ఇంకా ఒక 3 డేట్స్ అయితే వేసుకుంటున్నాను. గింజలు తీసేసి యాడ్ చేసేసుకుంటున్నాను. సో డేట్స్ యాడ్ చేసే దానివల్ల న్యాచురల్గా స్వీట్ ఉంటుంది కదా, టేస్టీగాను ఉంటుంది. సపరేట్గా డేట్స్ ఇస్తే తినని పిల్లలకైతే ఇలా మిల్క్ షేక్ చేసి ఇచ్చేయచ్చు. అండ్ 1 బిగ్ స్పూన్ అంతా హనీ వేసుకున్నాను. మా పిల్లోనికి నట్స్ అయితే అంతగా నచ్చదనమాట. డేట్స్ అయినా అప్పుడప్పుడు కొన్ని తింటాడు కానీ నట్స్ అస్సలు తినడు. ఇంకా పాలు మీగడ చూడండి ఎంత కట్టిందో, దాంతో పాటే వేసేసాను మీగడతో పాటే. సో ఈ మిల్క్ షేక్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి. చాలా సింపుల్లే. ఒక ఫ్రూట్ బనానా లేదా దాలింబరకాయ లేదంటే ఇలా యాపిల్ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. ఆరెంజ్ అవంతా బాగుండదు, స్వీట్గా ఉంటాయి కదా ఆ ఫ్రూట్స్. ఒక 2-3 డేట్స్, దాంతోపాటు ఇంకా అంజీర్ యాడ్ చేస్తే కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ హనీ నచ్చితే బెల్లం లేదంటే షుగర్ మీకు నచ్చింది వేసుకోవచ్చు. మిక్సీ పట్టేస్తే అంతే రెడీ అయిపోయింది చూడండి. ఫస్ట్ బ్రేక్ అయితే
మిల్క్ షేక్ తాగేస్తాడు. ఇంకా చపాతీ, టొమాటో గొజ్జు అయితే చేశాననమాట. నేను ఆ కూరగాయలు ఏది తెచ్చుకోలేదు. అందుకే ఇంకా సింపుల్‌గా టొమాటో గొజ్జు అయితే చేసి మా పిల్లోనికి ఇచ్చి పంపించేశాను. ఇంకా మా ఆయన ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత నేను కూడా మంచిగా బ్రేక్‌ఫాస్ట్ తినేసి కొంచెం రూమ్ అయితే క్లీన్ చేసేదానికి స్టార్ట్ చేశాను. ఇంకా ఇక్కడ మొత్తం దుమ్ము ఎక్కువ వస్తుందనమాట మాకి. పైనున్నాము స్టిల్ చాలా అంటే చాలా దుమ్మొస్తుంది. డైలీ తుడుస్తూ ఉన్నా కూడా దుమ్ము వస్తూనే ఉంటుందన్నమాట. సో, ఇక్కడంతా మొత్తం నీట్‌గా తుడిచేశాను. మంత్లీ వన్స్ అయితే కొంచెం ఆయిల్ అప్లై చేసి తుడుస్తాను. ఇంకా ఫొటోస్‌కి, బుక్స్‌కి అన్నిటిపైన కూడా దుమ్ము ఎక్కువగానే ఉంటాయి. సో, మేము నైట్ ఒక్కొక్కసారి చదువుకుంటాము. అందుకనేసి బుక్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను. మోస్ట్ ఆఫ్ ద డే చదువుతానే ఉంటాము. వీక్లీ ఒక 5 టైమ్స్ అయినా గానీ. అండ్ ఆ ప్లాంట్ కూడా మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చిందనమాట. చాలా బాగుంది. మా బెడ్‌కి కూడా అది కలర్ సరిపోయింది. అండ్ ఈ బెడ్‌షీట్ తీసేక ముందే ఇలా మొత్తం నీట్ చేసేస్తాననమాట. అప్పుడు దుమ్ము పడినా బెడ్ మీద పడకుండా బెడ్‌షీట్ పైనే పడుతుంది కాబట్టి వదిలేసి మిషన్‌కేసేసుకోవచ్చు. అండ్ ఇది నా హైట్‌కి కొద్ది కొద్దిగా అందుతుంది. నేనైతే నాకు అయినంత తుడిచేస్తాను. ఇంకా ఎక్కువ ఇలా బెండ్ చేశానంటే బెండ్ అయిపోతుంది. ఫ్యాన్ మొత్తం పాడైపోతుంది కాబట్టి కొంచెం ఎక్కువ దుమ్ముని మొత్తం తుడిచేస్తాను. మా ఆయనకి లీవ్‌లు ఉంటాయి కదా! అప్పుడైతే ఆయన హెల్ప్ చేస్తారనమాట. ఇంకా ఈ పిల్లో కవర్లంతా కూడా తీసేస్తున్నాను. బెడ్‌షీట్ అయితే వీక్లీ వన్స్ వాష్ చేస్తాననమాట. ఇంకా వింటర్ సీజన్ వస్తుంది కదా! వీక్లీ ట్వైస్ అయితే వాష్ చేసేస్తాను. బెడ్‌షీటు, పిల్లో కవర్సు ఇంకా బ్లాంకెట్లు అవన్నీ కూడా మంత్లీ ట్వైస్ అయితే వాష్ చేస్తాను. ఇప్పుడు దుమ్ము పడి ఉంటుంది కదా! ఇలా వదిలేసి మొత్తం మిషన్‌లోకి వేసేస్తే సరిపోతుంది. అండ్ ఇంకా మా పిల్లోడు కొంచెం ప్రాక్టికల్స్ ఉన్నాయని చెప్పాను కదా! తనైతే మొత్తం ఇలానే వదిలేసి వెళ్ళిపోయాడు. ఈరోజు ఏం చేయలేదనమాట. తను బిజీగా ఉన్నాడు. పొద్దున్నుంచే చదువుకుంటూ, ప్రాక్టీస్ చేసుకుంటూ ఏదో అలా బిజీగా ఉన్నాడు. వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకా నేనైతే మొత్తం క్లీన్ చేసేస్తాననమాట. సో, మా పిల్లోనిది కూడా బెడ్‌షీట్స్ అన్నీ కూడా తీసేసి వాష్ చేసేస్తాను. పిల్లో కవర్స్, బెడ్‌షీట్స్ మొత్తము కూడా. అండ్ ఈ బెడ్ అయితే బయట ఎండలో కూడా వేస్తాననమాట. ఈరోజైతే వేయట్లేదు. బెడ్‌షీట్స్ ఆల్రెడీ వాష్ చేస్తున్నాను కాబట్టి ఇంకా స్పేస్ అయితే సరిపోదు. ఇంకా ఇది మిషన్ స్టార్ట్ అయ్యి వాష్ చేసే లోపల బయట ఉండే బట్టలంతా కూడా తీసేస్తాను. యాక్చువల్‌గా నేను మా పిల్లోనికి సడన్‌గా హ్యాండ్ పెయిన్ వచ్చింది. స్కూల్‌కెళ్ళాను. మొత్తం అనుకునిండే ప్లాన్ అంతా కూడా వర్కౌట్ కాలేదన్నమాట. సో, అందుకే మా పిల్లోడు వచ్చిన తర్వాత నేనైతే బట్టలు తీసేసి ఇప్పుడైతే బెడ్‌షీట్స్ ఆరబెడుతూ ఉన్నాను. సో, ఈ బట్టలంతా కూడా ఇంకా మడిచిపెట్టాలి. ఇంకా చూడాలి. మిగతాదాన్ని రెజ్యూమ్ చేసుకోవాలి పనులన్నీ గూడా. సో, అది ఒక ఫ్లోలో పోతా ఉంటుంది గదా! మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయినా గూడా వెనక ముందు అయిపోతుంది. అది మళ్ళీ చేయబుద్ధి గూడా అంత ఇంట్రెస్ట్ రాదనమాట. పర్సనల్‌గా నాకైతే. ఇంకేం చేయలేను. ఇప్పుడు ఎంత టైంకి ఎంత అయిందో అంత కంటిన్యూ చేసుకుంటూ పోతాను. మిగతాది రెజ్యూమ్ చేసుకోవాలి. అండ్ మా పిల్లోనికి హ్యాండ్ పెయిన్ అయితే తగ్గిపోయిందనమాట. సో, ఎల్బో ఉంటుంది గదా! మోచేయి అయితే నొప్పుండింది. సో, నేనక్కడ వెయిట్ చేసుకుంటూ ఇంకా బస్‌లో తిరుక్కుంటూ ఇలానే టైం అంతా అయిపోయింది. సో, ఆల్మోస్ట్ రూమ్‌లన్నీ క్లీన్ చేసుకున్నాను. మిగతాది కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేటప్పుడే ఫ్రూట్స్ తెచ్చేసుకున్నాను. సో, ఇక్కడ చూడండి ఒక యాపిల్ పోయింది. ఇంకా ఈ యాపిల్‌నైతే కట్ చేసి ఈరోజు వాడేయాలి. లేదంటే మొత్తం పోతుంది. సో, నెక్స్ట్ వ్లాగ్‌లో కంటిన్యూ చేస్తానన్నమాట. నెక్స్ట్ ఏమేం చేశాననేది. ఈ దాళంబరకాయ చూడండి పొమోగ్రానేట్ ఎంత పెద్దగా ఉందో అస్సలు పడతలేదు. పైనే పెట్టేసేయాలి.
సో నెక్స్ట్ వ్లాగ్లో అయితే కిచెన్ రీసెట్ చేసేదాన్ని అయితే వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. చూడాలంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో కనుక నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రూట్స్ అయితే మంచిగా ఉన్నాయి, దానంతా మొత్తం నీట్గా పెట్టేసుకున్నాను. సో ఇలా వెజిటబుల్స్ ఫ్రూట్స్ తెచ్చినప్పుడే ఇలా ఆర్గనైజ్డ్గా పెట్టేశామంటే ఒక పని అవుతుంది. యాక్చువల్గా ఈరోజు తెచ్చిన ఫ్రూట్స్ ఏది సెకండ్ స్టెప్లో కాలేదంతా పైనే పెట్టుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.